డాక్టర్ గారు, నా వయసు 32, పెళ్ళై 5 ఏళ్లయింది. 3 నెలల క్రితం మా వారు అనారోగ్యం బారిన పడితే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాను. HIV పాజిటివ్ అని వచ్చింది. ఆయన చెడ్డవారు కాదు, కాకపోతే కాలేజీలో చదువుకున్నప్పుడు ఎవరో అమ్మాయికి దగ్గరయ్యారట. అలా వచ్చిందేమో అంటున్నారు. ఇన్నాళ్ళు కాపురం చేశాను కాబట్టి నాకు ఎయిడ్స్ వచ్చుంటుందా? వెంటనే తెలియాలంటే ఏ పరీక్ష చేయించుకోవాలి? ఒకవేళ నాకు వచ్చి ఉండకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా అని అడుగుతున్నారు. ఇంతకాలం కాపురం చేశారు కనుక వచ్చి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుచేత మాలు వెళ్ళి HIV టెస్ట్ చేయించుకుంటే అందులోని వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేసి నిర్ధారణ పరీక్ష, వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని చూస్తే వచ్చింది లేని వచ్చేసి ఉంటుంది సాధారణంగా. ఇక ఈ రోజుల్లో HIV ఉంది అని తెలిస్తే మొదటి దశలో ఉన్నా ఎంతైనా సరే మొదటి దశలోనే ఉన్నా స్టార్టింగ్ ఫిగర్ సరే మందులు మొదలెట్టాలి. ఇప్పుడు ఆయనకుంది, ఈడుకుంది, ఇప్పుడు అనుకున్నాం ఉందనుకున్నాం ఉన్న సంసార జీవితం శుభ్రం గడపచ్చు. ఒకవేళ పిల్లలు పుట్టలేదు ఇంతవరకు పిల్లలు కూడా కనొచ్చు. ఈ మందులు వేసుకుంటే ఆ మందుల వల్ల పుట్టే బిడ్డకి వచ్చేవి రాదు. అదే సెక్స్కి దూరంగా ఉండలేదు. ఆవిడ మాత్రం మందులు వాడాలి. ఒకవేళ ఆయనకి లేదనుకున్నాం, ఆవిడకి రాలా, ఇమ్యూనిటీ బాగుకొని రాలేదు, రాని తిరిగి చేయాలంటే సీరో డిస్కార్డెంట్ కపుల్స్ అంటున్నాయి. సీరో డిస్కార్డెంట్ అంటే భర్తకు ఉంది, భార్యకి లేదు. అలాంటి కేసు ఏంటంటే భార్యకి లేకపోయినప్పటికీ అప్పుడు టినిఫైర్ ఇంట్రెస్ట్ అనే కాంబినేషన్ మందులు 2 రకాల కాంబినేషన్ ఉంటాయి. అంటే అయితే HIV మందులే వరుసగా రోజు వేసుకుంటున్నాయి. ఆ 2 డ్రగ్స్ కాంబినేషన్ రెగ్యులర్గా వేసుకుంటూ కన్నం పెట్టి కాపాలి. ఎప్పుడైనా పొరపాటున కన్నం జారిపోయినా, ఊడిపోయాక చిరిగిపోయినా, అసలు కన్నం లేకుండా ఎప్పుడైనా పాల్గొన్నా ఆడికి వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకనే సీరో డిస్కాంట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ దాంట్లో మందు వేసుకుంటూ చేస్తుంటే వీళ్ళకి రాదు. అయితే 100% ప్రొటెక్షన్ చెప్పలేం, కానీ ప్రొటెక్షన్ చాలా ఉంటుంది. అంచేత అవి రాక అందుకని 100% ప్రొటెక్షన్ అని చెప్పలేం కనుక కన్ను వాడమంటాం. జాగ్రత్త కన్ను వాడితే ఇంకేం లేదు, నిర్భయంగా సెక్స్లో పాల్గొవచ్చు. వేరే సెక్స్ దూరంగా ఉండాల్సిన పని లేదు.